యేసుక్రీస్తు నామన మన తండ్రి దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామంలో శుభములు వందనాలు. మన బ్రతుకు మన జీవితాన్ని మార్చే మాటల్ని, దేవుడి వాక్యాన్ని జీవ గ్రంథంలోకి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహం మన సొత్తు కాదు, మన ప్రాపర్టీ కాదు. దేహం మనం నివసిస్తున్న దేహం, మనం నివసిస్తున్న బ్రతుకు దేవుడు మనకిచ్చింది. పాపములతో, అపరాధంలో, పాపంలో చచ్చిపోయిన మనని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని బ్రతికిచ్చాడు, రక్షించాడు, ఇంకా సజ్జుల లెక్కన పెట్టాడు. కనుక మనము ఒకప్పుడులాగా అన్యులలాగా ఉన్నప్పుడు బ్రతికినట్టు మనం బ్రతుకోకుండా చాలా జాగ్రత్తగా మనం ఆత్మీయంగా బ్రతకాల. ఈ దేహం దేవుడు వలన మాకు అనుగ్రహించబడింది కనుక 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19వ వచనం మరొకసారి చూసుకుంటాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. కనుక మన దేహాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం క్యారెక్టర్ని జాగ్రత్త కాపాడుకోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు డబుల్ గేమ్ మాటలు ఉండకూడదు. నిష్కపటమైన మనసు కలిగి మనం జీవించాలా. బైబిల్ ఉంది కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడి చెడగొడుతుంది కనుక మన స్నేహం కూడా, సాహసం కూడా మంచి వాళ్ళతో చేయాలా, ఆత్మీయం ఉన్న వాళ్ళతో చేయాలి. అందరితో సమాధానం ఉండాలా, ఎవరితో గొడవపడకూడదు, ఎవరితో శత్రుత్వం పెట్టి చేసుకోకూడదు. కానీ ఎక్కువ మనం ఎవరితో ఉండాలా, ఆత్మీయంగా ఉండే వాళ్ళతోనే ఉండాలి మనం. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడి చెడగొడుతుంది కనుక మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన క్యారెక్టర్ అంతా ఒకప్పుడు అన్యులలాగా ఉన్నప్పుడు లాగా ఉండకూడదు. ఖచ్చితంగా మనము మారాలా, మార్పు కలిగి మనం జీవించాలా. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించాడు దేహం. అంతేకాదు మనల్ని విలువ పెట్టుకున్నాడు. పాపములతో, అపరాధంతో చచ్చిపోయిన మనని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడంటే ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు, మన పాపాలు కడిగాడు కదా. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనల్ని రక్షించాడు. నరకానికి చచ్చిపోతే అరుగులం మనము. కనుక మనలో ఏ మంచితనం లేకపోయినా దేవుడు తన కనికరం వల్ల యేసు ప్రభు ద్వారా